దృశ్యం సిరీస్ అంటేనే మైండ్ గేమ్స్, ఊహించని ట్విస్టులు, పోలీసులను కూడా కన్ఫ్యూజ్ చేసే జార్జ్ కుట్టి ప్లానింగ్స్. ఒక సాధారణ కేబుల్ ఆపరేటర్ అయిన జార్జ్ కుట్టి తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి వేసే స్కెచ్లు చూస్తే నిజంగా మెంటల్ ఎక్కిపోద్ది. ఎలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ప్రతిసారి పోలీస్ డిపార్ట్మెంట్ కి చెక్ పెట్టే విధానం ఈ సిరీస్ ని స్పెషల్ గా నిలబెట్టింది. ఈసారి వచ్చిన దృశ్యం 3 కూడా అదే ఎమోషన్, అదే టెన్షన్ తో స్టార్ట్ అవుతుంది. కానీ ముందు వచ్చిన 2 పార్ట్స్ తో పోలిస్తే ఈ పార్ట్ లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్యామిలీ డ్రామాకే ఎక్కువ టైం ఇచ్చారు. కొన్ని సీన్స్ స్టోరీని ముందుకు తీసుకెళ్లకుండా స్లోగా సాగిన ఫీలింగ్ వస్తుంది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ కూడా అంతగా ఎంగేజ్ చేయదు. కానీ ఒకసారి అసలు గేమ్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రం సినిమా మళ్ళీ ట్రాక్ లోకి వస్తుంది. ముఖ్యంగా లాస్ట్ 40 మినిట్స్ అయితే దృశ్యం సిరీస్ స్టైల్లోనే థ్రిల్లింగ్ గా, ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది. జార్జ్ కుట్టి వేసే కొత్త ప్లాన్స్, పోలీసుల్ని మళ్ళీ కన్ఫ్యూజ్ చేసే ట్విస్టులు ఆడియన్స్ ని బాగా ఎంజాయ్ చేస్తాయి. క్లైమాక్స్ దగ్గర వచ్చే సీన్స్ మాత్రం ఇదే దృశ్య మ్యాజిక్ అనిపిస్తాయి. ఇక జార్జ్ కుట్టి క్యారెక్టర్ లో మోహన్ లాల్ మరోసారి తన యాక్టింగ్ స్కిల్స్ తో సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. బయటికి చాలా సాధారణంగా భయపడుతున్నట్టుగా కనిపిస్తూ లోపల మాత్రం మైండ్ లో వేరే గేమ్ ఆడే వ్యక్తిని మోహన్ లాల్ గారు ఎక్స్ప్రెషన్స్ తోనే అద్భుతంగా చూపించారు. అయితే ఫస్ట్ 2 పార్ట్స్ లో ఉన్న ఆ సస్పెన్స్, షాకింగ్ ట్విస్ట్ ఫీలింగ్ మాత్రం ఈ థర్డ్ పార్ట్ లో కొంచెం మిస్ అయినట్టు అనిపిస్తుంది. థ్రిల్లర్ గా బాగానే వర్క్ అయిన దృశ్యం 1 and 2 ఇచ్చిన మైండ్ బ్లాక్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఈసారి పూర్తిగా రిపీట్ కాలేదు. ఫైనల్ గా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ని ఇష్టపడేవారు ఒకసారి చూడొచ్చు. ఈ మూవీకి నా రేటింగ్ 2.75 out of 5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.